ఏంటి ముందుగా ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా కాలంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అంబటి చేసిన వ్యాఖ్యల గురించి మీ అభిప్రాయం ఏంటంటే? అందరూ చెప్పి వదిలేసినారు సార్. అతను విజ్ఞతగా వదిలేస్తాను. అటువంటి బూతులు, అటువంటి వ్యాఖ్యలు మా నాయకుడు, మా అధినాయకుడు కానీ, మాకున్నటువంటి వ్యక్తులు కానీ ఎవరు కూడా అటువంటి మాటలు మాట్లాడరు సార్. ఒక సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక పనికిరానటువంటి మాటలు మాట్లాడడం వల్ల అతను అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మా యొక్క నాయకుడు యొక్క నీతి నిజాయితీ ఇందులోనే మీకు అందరికీ అర్థమవుతుంది సార్. కానీ అక్రమంగా కేసులు పెడుతున్నారు, టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారు వైసీపీ వాళ్ళు అంటున్నారు. అవన్నీ అబద్ధాలు సార్. జనాలు చూస్తున్నారు సార్. ప్రజలే తగిన బుద్ధి చెప్తారు సార్, తగిన గుణపాఠం కూడా చెప్తారు సార్. ఏంటి మరి మీ చెవిరెడ్డి గారు కూడా మన యాక్టివేట్ అవుతున్నారు, రప్ప నరుకుతారండి ఈసారి, జాగ్రత్త మరి. అవన్నీ చూసేసాం సార్. మేము రప్పాలకి ఏం భయపడే వాళ్ళం కాదు సార్. తడం ఇంకా ఎక్కువ సార్. వాళ్ళు ఎక్కువ మాట్లాడే ముందుకి ఇంకా ఎక్కువ ఓట్లు వస్తాయి. కానీ మేము అభివృద్ధిలో ఎక్కువ చూపిస్తాం సార్. అభివృద్ధి పరంగా మేము ముందుకు పోతాం సార్. వాళ్ళ మరి దుర్మార్గమైనటువంటి మాటలు, దుర్మార్గమైనటువంటి చేష్టలు, దుర్మార్గమైనటువంటి పనులు మేము చేయం సార్. మా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ సార్. ఎప్పుడు కూడా అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందా కానీ ఏదైనా ఒక విధమైనటువంటి అసాంఘిక కార్యకలాపాల వరకు మా పార్టీ చూడదు సార్. బ్రహ్మాండమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మేమందరం కూడా నాని గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం కాబట్టి మేమందరం కూడా కలిసికట్టుగా ఈతడం ఇంకా ఎక్కువ మెజార్టీ వచ్చే విధంగా, చెవిరెడ్డిని అధోపతాలని తొక్కే విధంగా మేము ఉంటాం సార్. సైనికులాగా పనిచేస్తాం సార్. ఇతడ ఇంకా ఎక్కువగా ఓట్లు వస్తాయి సార్. ఇదివరకే 43,000 వచ్చింది, ఇంకా 10,000 పెరుగుతుంది సార్ అతను మాట్లాడే కొద్దికి. కానీ మీది ఆ జిల్లానే కాబట్టి సో లడ్డూ గురించి చర్చ నడుస్తుంది ప్రస్తుతం, తిరుమల తిరుపతి లడ్డూ గురించి. ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా కల్తీ జరిగిందనేది వాస్తవం సార్. ప్రతి ఒక్క భక్తుడికి తెలుసు సార్. ఆ కల్తీ జరిగిన విధానం, వాళ్ళు దోచుకున్నటువంటి డబ్బులు, వాళ్ళు పంచుకున్నటువంటి విధానం అందరికీ తెలుసు సార్. వాళ్ళు ఏ విధమైనటువంటి మనకు ఏ మెసేజ్ ఇస్తున్నారో ఈ ప్రజానీకానికి అందరికీ తెలుసు. వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలనుకుంటున్నారు? భగవంతుడు శిక్షిస్తాడు సార్. కఠినమైన శిక్షలు పడతాయి సార్. వాళ్ళు తప్పకుండా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆ లడ్డును కూడా అక్కడ అయోధ్యకు తీసుకుపోయినటువంటి వారు అందరూ కూడా అక్కడి భక్తులను ఇబ్బంది పెట్టాలనే పెట్టారు సార్. వాళ్ళ కఠిన శిక్ష ఆ వెంకటేశ్వర స్వామి ఇస్తాడని మేమందరూ కోరుకుంటున్నాం సార్.